సంక్రాంతి వేళ మాజీ సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి సవిత. సత్యసాయి జిల్లా పెనుకొండ జూనియర్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో సంబరాల పేరుతో సెట్టింగ్స్ వేసి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. నేడు రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఓర్వలేక జగన్ విష ప్రచారం చేస్తున్నారని, ఆయనకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. అక్రమ కేసుల నుండి సీఎం చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావడం సంతోషమన్నారు. అభివృద్ధికి చంద్రబాబే అసలైన చిరునామా అని మంత్రి కొనియాడారు. ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని ఆమె పేర్కొన్నారు. అలవాటే రంగులేసుకోవడం అలవాటే, ఆయనకి పేర్లు మార్చుకోవడం, రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి, మరి మనం అన్నీ చూసాం. ఈ పండగ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంపద, ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి సంక్రాంతి పండుగ చేసుకున్న సమయంలో ఆయన గురించి మాట్లాడి మనం అంతా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు. మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆయనకు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధికి ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తారు.